తూర్పుగోదావరి జిల్లా చేబ్రోలులో నీరు చెట్టు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆత్మ గౌరవంగా ఉండే పరిస్థితి వస్తుంది, మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నేను అందుకని మరుగుదొడ్డి అనేది తెలుగు మహిళకి ఆడబిడ్డలకి ఒక ఆత్మ గౌరవాన్ని కాపాడి ఉండాలనే ఉద్దేశంతోనే మొత్తం శాంక్షన్ చేశాను. నేను ఒక సవాలుగా తీసుకుంటున్న ఈ ఊరు మొంతా ఇప్పుడే చెప్పాడు, మన వర్మ గారు మిగిలిన కూడా చెప్పారు. నేను ఈ ఊర్లో మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, 3 నెలల లోపల నాకు రిపోర్ట్ రావాలి. మొత్తం మరుగుదొడ్లు అందరూ కట్టుకోవాలి. దానికి ఎంత డబ్బులైనా ప్రభుత్వం ఆటోమేటిక్గా ఇస్తాం, కట్టుకుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. కట్టుకుంటారా? మీకు సిమెంట్ రోడ్లు కావాలన్నా ఊర్లో కావాలా వద్దా? అదే మరిగా వంట గ్యాస్ సిలిండర్ కావాలన్నా వద్దా? తీసుకుంటారా? సిమెంట్ రోడ్డు, మరుగుదొడ్డి, వంట గ్యాస్ సిలిండర్లు అందరికీ ఊర్లో ఉండాలా? ఏం సెక్రటరీ గారు చేసేస్తారా? చేస్తాం సార్. ఎన్ని రోజులు చేస్తావు? 3 నెలల్లో చేస్తాం సార్. 3 నెలల్లో ఈ 3 కార్యక్రమాలు అయిపోవాలి. నీకు డబ్బులు కావాలని నరేగా కింద పెట్టాం. సిమెంట్ రేట్లన్నీ ఎక్స్ ఫ్యాక్టరీ, మీకు దగ్గరుండే ఫ్యాక్టరీ రేట్లు ఇస్తాం. అక్కడి నుంచే నేరుగా మీ తెప్పించిస్తాడు. సిమెంట్ వస్తుంది. మరుగుదొడ్లకు కావాలంటే ఒక పద్ధతి ప్రకారం మొత్తం వర్కౌట్ చేసుకోండి. ఏదైతే సిమెంట్ పంపిస్తాం, ఇసుక తెప్పించుకోవచ్చు. అదే మరి మీకు కావాల్సినటువంటి రింగ్స్ ని పంపిస్తారు, డోర్ పంపిస్తారు, కమోడ్ పంపిస్తారు. అవన్నీ పెట్టుకొని 2 నెలల లోపల మొత్తం పూర్తి చేసేయాలి. చేస్తావా? చేస్తాం సార్. ఓకే, గట్టిగా చప్పట్లు కొట్టి ఏమో సర్పంచ్ గారు చేపిస్తావా? ఎన్ని ఓట్ల మెజార్టీ గెలిపించారు నిన్ను? ఎన్ని ఓట్ల మెజార్టీ ఎంత వచ్చింది నీకు? ఎంత మెజార్టీ? 1500 వచ్చింది. 2000 వచ్చింది నీకు. 2000 మెజార్టీ గెలిపించారు. వాళ్ళు రుణం తీర్చుకోవాలి కదా, తీర్చుకుంటావా? ఓకే, 3 నెలల్లో మొత్తం పూర్తి చేయాలి. చేస్తావా? ఓకే, నీ పేరేంటమ్మా? మీ సర్పంచ్ గారు కూడా చెప్తున్నారు, నేను దగ్గరుండి మొత్తం చేపిస్తానని. మీరంతా ఓట్లు వేశారు కదా, గట్టిగా అడగాలి కదా మీ సర్పంచ్ని. మంచి పెద్ద మనిషిని పెట్టారు మీరు, చాలా సంతోషం. అన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉందా? మళ్ళా మిగిలిన విషయాలు మాట్లాడతా, జాగ్రత్త చూసుకోండి. థ్యాంక్ యూ సార్. ఓకే, తర్వాత రెండవది జన్మభూమి మొదటి విడత, రెండో విడత నేను చెప్పిన దాని ప్రకారం ఇంకేమున్నాయో ఒకసారి ఎవరైతే అధికారులు ఉన్నారో మీరు ఒకసారి బ్రీఫ్ చేయండి. జన్మభూమి మొదటి విడత, రెండో విడత మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు ఒకసారి చెప్పండి. నమస్తే సార్. గత సంవత్సరం నా పేరు వెంకటేశ్వరరావు సార్. ఈ మండలానికి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను. బై డిజిగ్నేషన్ ఐఎమ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ డిజేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. గత సంవత్సరం అక్టోబర్ మాసంలో మొదటి విడత జన్మభూమి కార్యక్రమం జరిగింది. ఇప్పుడు రెండవ విడత జరుగుతుంది సార్. ఈ యొక్క సంవత్సర కాలంలో ప్రభుత్వం యొక్క ప్రగతి నివేదిక ఇప్పుడు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో పెన్షన్స్ ఎన్హాన్స్మెంట్ అనేది ఒక ముఖ్యమైనటువంటి అచీవ్మెంట్ సార్. వృద్ధాప్య పెన్షన్, వితంతువులకు, చేనేత కార్మికులకు మొదలైన పెన్షన్స్ని 5 విడతలుగా నెలకు 200 నుంచి 1000 రూపాయలకు పెంచడం జరిగింది సార్. అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి, వికలాంగులకు 500 నుంచి 1500కి ఈ ఎన్హాన్స్మెంట్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా రైతుల రుణం మాఫీ కింద ఈ యొక్క తూర్పుగోదావరి డిస్ట్రిక్ట్లో మొత్తం 4,16,438 మందికి 570 కోట్లు రుణమాఫీగా మంజూరు చేయబడింది సార్.